ఈ రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కరాలి గరుడ శక్తిని జ్వాల కడుపులో విజయవంతంగా ప్రవేశపెడుతుంది. దానికి తను చాలా సంబరపడిపోతుంది. మోక్ష ప్రొఫెసర్ ని కలిసి వచ్చినప్పటి నుంచి చాలా బాధపడుతూ ఉంటాడు. రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రొఫెసర్ కూడా పంచమి రక్తంలో విష కణాలు ఉన్నాయని, అలాగే బిడ్డలో కూడా ఉంటాయి కదా అని చెప్తాడు. అంతేకాకుండా డాక్టర్ కూడా పంచమికి మరోసారి తల్లి అయ్యే అవకాశం లేదని చెప్పింది. వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ కూడా స్కానింగ్ రిపోర్ట్స్ చూసి బిడ్డ అసాధారణంగా ఉంది, ఈ గర్భాన్ని ఉంచుకోవడం కంటే తీసేయడమే బెటర్ అని చెప్పింది కదా. అవన్నీ ఆలోచించుకొని అతను భయపడుతూ ఉంటాడు. పంచమి తన కడుపులో పుట్టే తన తల్లి రూపాన్ని తలుచుకొని మురిసిపోతూ ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా నా బిడ్డని నేను కాపాడుకోవాలి అని తను ఆలోచిస్తూ ఉంటుంది. పంచమిని సంతోషంగా ఉంచాలి అని మోక్ష పంచమి దగ్గరికి వచ్చి చూస్తే ఆమెమో ఆలోచిస్తూ ఉంటుంది. పరధ్యానంగా ఉండడం గమనించి ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ పక్కన పెట్టేసి ఇక మీదట ఏమి ఆలోచించుకుంటా ప్రశాంతంగా ఉండు పంచమి అని చెప్తాడు మోక్ష. పంచమి అయితే పుట్టబోయే బిడ్డ గురించి మోక్షతో చెప్తూ ఉంటుంది. నాకు ఎలాంటి బిడ్డ పుట్టినా పర్వాలేదు మోక్ష బాబు, నా ప్రాణంగా చూసుకుంటాను అని పంచమి చెప్తూ ఉంటే మోక్ష కూడా నిన్ను మన బిడ్డని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను పంచమి, నువ్వు నాగకన్నివి అని తెలిసినా కూడా నేను నిన్ను వదులుకోవడానికి సిద్ధపడలేదు. నా మనసులో ఇంకొకరిని నా భార్యగా ఊహించుకోలేదు. మనిద్దరం కలిస్తే నేను చనిపోతాను అని తెలిసి కూడా నిన్ను భూలోకంలోనే ఉంచడానికి నేను చావడానికి కూడా సిద్ధపడ్డాను. నీ కోసం నా ప్రాణాలను వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డాను. ఇంట్లో అందరూ నాకు అడ్డుపడ్డా కూడా నేను నీ చేతిని వదిలిపెట్టలేదు. అలాంటిది నా బిడ్డకు నువ్వు జన్మనివ్వబోతున్నావు. నిన్ను మన బిడ్డని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను పంచమి అని మోక్ష చెప్తూ ఉంటాడు. భోజనాల దగ్గర అందరూ భోంచేస్తూ ఉంటే పంచమికి మోక్ష వడ్డించి తను కూడా తినమని చెప్తూ ఉంటాడు. అందరికీ వడ్డిస్తూ ఉన్న జ్వాల వామిటింగ్ వస్తూ ఉండడంతో వెళ్ళి వామిటింగ్ చేసుకుని వచ్చి తల తిరుగుతుంది అని చెప్తుంది. చిత్ర అయితే భయపడిపోయి అక్క నీకేమైనా ప్రెగ్నెంట్ ఏమైనా వచ్చిందా ఏంది అని అడుగుతుంది. చిత్ర పంచమిని సాకు పెట్టుకుని తన కడుపులో పెరిగే బిడ్డని కామెంట్ చేయడంతో మోక్షకి కోపం వస్తుంది. మీరు కావాలనే పంచమిని అంటున్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఈ ఇంట్లో ఉండాలనుకుంటే మర్యాద ఇచ్చి పుచ్చుకునేలాగా మాట్లాడండి, లేదంటే నేనే తన్ని తరిమేయాల్సి వస్తుంది అని మోక్ష అనడంతో వరుణ్ కోపంతో రేయ్ మోక్ష, ఇల్లు నీ ఒక్కడిదే కాదు, తంతాను అని మాట్లాడితే ఇక్కడ ఎవ్వరు ఊరుకోరు అని అతను అంటూ ఉంటాడు. భార్గవ్ కూడా ఏంటి మోక్ష అట్లా మాట్లాడుతున్నావు, కొడతావా తంతావా రా చూద్దాం అని అనడంతో మీ భార్యలను నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి, లేదంటే అదే జరుగుతుంది అని మోక్ష కూడా సమాధానం ఇస్తాడు. అత్తయ్య, మీ చిన్న కొడుకుని నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడమని చెప్పండి, ఆస్తి మొత్తం తన ఒక్కడిదే అయినట్టు మాట్లాడుతున్నాడు, తంతే తన్నించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ, ఎంత దూరమైనా నేను వెళ్తాను అని జ్వాల చెప్తుంది. మోక్ష వాళ్ళ నాన్న వైదేహి బామ్మ వాళ్ళకు సర్ది చెప్పి గొడవ జరగనీయకుండా చేస్తారు. తర్వాత మోక్ష పంచమిని తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తాడు. చిత్ర జ్వాలలైతే ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అనుకుని ఈ గొడవలన్నింటికీ కారణం పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డే, ఆ బిడ్డ అష్టదరిద్రంతో పుడుతుందని చెప్పారు కదా సోదమ్మ, అది ఎప్పుడో జరిగిపోయింది అత్తయ్య అని చెప్తూ ఉంటే బామ్మ వాళ్ళని తిడుతుంది. మీరు నోరు మూసుకుని ఉండండి. మోక్ష ముందు పంచమిని అలా మాట్లాడితే మోక్షకు కోపం తెప్పించేలాగా మాట్లాడుతున్నారు, అందుకే మోక్ష కూడా అలా మాట్లాడాడు. నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదవుతుంది. ఆ విషయం తెలీదా మీకు? అన్ని గొడవలకి కారణం మీరే. మళ్ళీ ఆ బిడ్డ మీద తోసేస్తారెందుకు? ఎప్పుడు చూడు గొడవల మధ్యలోకి ఆ బిడ్డని ఎందుకు లాగుతారు? ఆ బిడ్డకి ఏదైనా అయితే మాత్రం ఆ పాపం మీకే తగులుతుంది అని బామ్మ బాగా తిడుతుంది వాళ్ళని. మోక్ష పంచమి కారులో బయటకు వెళ్ళడానికి కారులో కూర్చుంటారు. అంతలో కరాళి తన మాయాశక్తితో మంటలని మోక్ష ఉన్న కారు మీదకు పంపిస్తుంది. ఆ మంటలు నేరుగా వచ్చి కారు మీద పడి కారు తగలబడిపోతూ ఉంటుంది. మోక్ష వాళ్ళేమో లోపల ఉండిపోతారు. వాళ్ళు లోపలికి నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ రాలేక అరుస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు ఆ అరుపులు విని బయటికి వచ్చి చూస్తే కారు తగలబడిపోతూ ఉంటుంది. ఇంకా వాళ్ళు కూడా కాపాడే ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళ వల్ల కాక చూస్తూ ఊరుకుండిపోతారు. మోక్ష వాళ్ళ ప్రొఫెసరు ఫారిన్ లో ఉన్న ఇంకొక ప్రొఫెసర్ తో పంచమి కడుపులో పెరుగుతున్న పెండం గురించి చెప్పడంతో అతను ఇలా చెప్తూ ఉంటాడు.
కడుపులో ఉన్న పిండము ఇష్టరూప నాగజాతి పిండం కాబట్టి దాని విలువ కోట్లలో ఉంటుంది. ఆ డిఎన్ఏ గాన మనం సంపాదించగలిగితే వయసు పెరగదు, వయసుని కంట్రోల్ చేయొచ్చు. అంతేకాకుండా ఎన్నో రకాల జబ్బులకి అది మందుగా పనికొస్తుంది. ముఖ్యంగా వయసు పెరగకుండా ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండొచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్లో దీనికి చాలా విలువ ఉంది. నేను అతి త్వరలోనే ఇండియా వస్తాను, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఈ విషయాన్ని ఎక్కడా డిస్కస్ చేయొద్దు అని ఆ ప్రొఫెసరు చెప్తూ ఉంటాడు.